సమస్త మహిమా ఘనత ప్రభువులు యేసుకే చెల్లును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రతిరోజు దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, ప్రభు పరిచర్యలో పాల్గొంటున్నాం, దేవుని సన్నిధిలో నిలబడుతున్నాం. ఇవన్నీ కాలక్రమేణా జరుగుతూ మన ఆధ్యాత్మిక జీవితాలను మనం బలపరుచుకుంటున్నాం. మనం కుటుంబంతో కలిసి ఆరాధిస్తున్నామా? మన ఎదుటి వ్యక్తులకు మనం స్వార్థ ప్రకటిస్తున్నామా? దేవుని మందిరానికి మన ద్వారా ఎవరినైనా నడిపించగలుగుతున్నామా? దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉన్నామా? నశించిపోతున్న వారు అనేక మంది మన కళ్ళ ముందు కనపడుతున్నారు. భయంకరమైన యుద్ధాలు, భయంకరమైన కుటుంబాల కలహాలు, భయంకరమైన వ్యసనాలతో చాలా మంది యవనస్తులు పాడైపోతున్నారండి. ప్రేమించి వారు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న యవనస్తులు, యవనరాళ్ళు చాలా మంది ఉన్నారు. వారి కోసం భారం కలిగి ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉన్నామా? వారి కోసం ప్రయాసపడే వ్యక్తులుగా మనం ఉన్నామా? అబ్రహాము జీవితాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, తన సహోదరుడుకు ఆ కుటుంబం సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అయిపోతున్నప్పుడు అబ్రహాము పడిన బాధ, తనకు పిల్లలు లేరని ఎప్పుడు బాధపడలేదండి. ఆశీర్వాదం కోసం, పిల్లల కోసం ఎప్పుడు బాధపడలే. కానీ తన కుమారుడు అయిన ఇస్సాకు కోసం కూడా ఎప్పుడు అంతగా బాధపడలే. కానీ తన బాధ, తన కష్టం ఏంటంటే, నశించిపోతున్న తన సహోదరుడు కుటుంబం రక్షింపబడాలని. అయా, నేను ధూళి వంటి వాడిని, దుమ్మి వంటి వాడిని, ఎందుకు పనికిరాని వంటి వాడిని, నా ప్రార్థన ఆలకించి నా సహోదరుడు కుటుంబాన్ని కాపాడు ప్రభు అని ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేసే వ్యక్తిగా మీరున్నారా? అలా ప్రార్థించే వ్యక్తులుగా మీరున్నారా? భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు, భార్య భర్తలు ఇద్దరు వస్తే పిల్లలు రారు. దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి విలువ లేకుండా ఎవరికి వచ్చినట్లు, వారికి నచ్చినట్లు దేవుని సన్నిధిలో నిలబడుతున్నాం. ఇదే భక్తి, ఇదే కార్యక్రమం, ఇదే అనుకుంటూ జీవితాలను సాగించుకునేవారు ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. నీవు అనేక మందిని నడిపించే వ్యక్తిగా నిలబడాలి. నీవు అనేక మందికి స్వార్థ చెప్పే వ్యక్తిగా నువ్వు నిలబడాలి. అనేక మందిని ప్రభువు వైపు నడిపించే వ్యక్తిగా నువ్వు నిలబడాలి. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి కోసం నువ్వు ప్రార్థించేవాడిగా ఉంటావో, నిన్ను బట్టి అనేక మంది ప్రభు వైపు త్రిప్పబడితే నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. హల్లెలూయా. ఈరోజు అలాంటి కార్యక్రమం మనం చేయాలండి. భర్త మారలేదు, భార్య ఎప్పుడైనా అంత వేదన కలిగి ప్రార్థన చేసింది. కుమారులు నశించిపోతున్నారు, వ్యసనాలు పడి లోకం వెంబడి, లోకాశల వెంబడి పరిగెడుతున్నారు కదా, వాళ్ళ కోసం బాధ్యతగా ప్రార్థించే తల్లిదండ్రులు కావాలి. ఎప్పుడైనా కుటుంబాల్లో ప్రార్థించారా? నీ బంధువుల్లో రక్షణ లేని వారు, తిరుగుతున్న వారు, ఎంతో మంది మన కళ్ళ ముందు నశించిపోతున్న వారు, వారి కోసం బాధ్యత కలిగి ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఈ రోజుల్లో ప్రపంచంలో అనేకమైన భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నప్పుడు నశించిపోతున్న వ్యక్తుల కోసం,